బుజ్జి. డాడీ నా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది తెలుసా? నాకు తెలుసమ్మా, నా బంగారు తల్లికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందని. చూడు నీకోసం ఏం తీసుకొచ్చాను. ఏరోప్లేన్. ఇది గాల్లో ఎగురుతుందా డాడీ? కీ ఇస్తే పైకి ఎగురుతుంది. థ్యాంక్ యూ డాడీ. ఇదే ఉందమ్మా, నువ్వు ఇలాగ ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకుంటా ఉండు, నీకు నిజమైన ఏరోప్లేన్ తీసుకొస్తాను. మా మంచి డాడీ. మ్మ్. సోము రాము మా డాడీ నాకు ఏరోప్లేన్ తెచ్చారు. రండి ఆడుకుందాం. ఆ, ఇది నీకు. ఏంటిది? తీసి చూడరా. మ్మ్. అరే చీర ఎవరికి? నా ముద్దుల పెళ్ళానికి మ్యారేజ్ డే స్పెషల్. అవును, మన మ్యారేజ్ డే పోయిన వారం అయిపోయిందిగా. ఆ రోజు చేతిలో డబ్బులు లేక తేలేకపోయాను. ఎంత బాధేసిందో తెలుసా? అందుకే శాలరీ రాగానే ఫస్ట్ చీర తెచ్చారు. ఈ రోజు నాకు ఎంత సంతోషంగా ఉందో. ఇలా జీతం డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తే ఎలాగండి? ఇప్పుడు ఇన్ని అవసరాలు ఉండగా ఈ వేస్ట్ ఖర్చు ఎందుకు? ఏంటి వేస్ట్ ఖర్చు? నా పెళ్ళానికి ఒక చీర, నా కూతురు ఆడుకోవడానికి విమానం కొన్నాను. ఇవి కొంట కూడా తప్పేనా? ఆ విమానం చూసి అది ఎంత సంతోషపడుతుందో తెలుసా? ఆ సంతోషాన్ని మనం ₹1,00,00,000 ఇచ్చినా కొనుక్కోగలవా? డబ్బుదే ఉంది, ఈ రోజు పోతుంది రేపు వస్తుంది. ఏం రాదు. మన పోటీ మిడిల్ క్లాస్ వాళ్ళకి జీతం నెలకు ఒకసారే వస్తుంది, కానీ అవసరాలు ఖర్చులు నెలకి 30 రోజులు ఉంటాయి. జీతం ఎటువంటి? ఏంటండి ఏంటిది? ఇలా ప్రతి నెల ఆరాకొరా జీతం తెచ్చి నా చేతిలో పెడితే నేను ఇంటి అది కట్టేదా, పాలవాడికి ఇచ్చేదా, లేక ఇంటి సరుకులు తెచ్చేదా? ఎలాగండి? ఎందుకు అంత టెన్షన్ పడతావు? ఈ నెల దీపావళి బోనస్ వస్తుంది కదా. బోనస్ వస్తే పండగ జరుపుకోవద్దా? పైగా బుజ్జి కాన్వెంట్ టర్మ్ ఫీజు కూడా ఈ నెలలోనే కట్టాలి. నా నెక్లెస్ కుదువు పెట్టి వద్దు వద్దని వినకుండా ఈ టీవీ ఒకటి కొన్నారు. నా నెక్లెస్ నేను విడిపించుకోద్దా? డోంట్ వరీ గీత, అన్ని నేను చూసుకుంటానుగా. ఏం చూసుకుంటారో ఏమిటో. చూడండి, ప్రతి నెల వచ్చిన జీతం వచ్చినట్టు నా చేతిలో పెడితేనే నేను సంసారం చేస్తాను, లేకపోతే ఇంటి బాధ్యత అంతా మీరే చూసుకోండి. ప్రతి నెల మీకు ఇదో తంత అయిపోయింది. ఇదిగోండి మీ డబ్బు. అప్పులో వాళ్ళకి సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను. ఏంట్రా ఇది? ప్రతి నెల 20వ తారీఖు మొదలు పెట్టానా సార్? ఈసారి 1st తారీఖునే స్టార్ట్ అయింది. ఏం చేద్దాంరా? బెడ్రూమ్ ఉంది కదా, అక్కడ చూసుకుందాం. ఏంటి చీర దగ్గర మెరిసిపోతుంది? ఇది మీరు తీసుకొచ్చిందే. నేను తెచ్చినప్పుడు దీనికి అంత మెరుపు ఎక్కడదే? నువ్వు కట్టాకే దీనికి అందం వచ్చింది. చాలండి, ఊరుకోండి. అమ్మయ్యా, ఇందాక నీ కోపం చూసి బెడ్రూమ్ లో ఎక్కడ స్ట్రైక్ చేస్తామని భయపడ్డాను. ఇంతలోనే అంత కోపాన్ని ఎక్కడ దాచేసావు డియర్? మొగుడితో గొడవ పడ్డాం కదని మాట్లాడకుండా ఉండగలమా? సర్దుకుపోతేనే కదా సంసారం జరిగేది. ఆహా, ఈ ఒక్క విషయంలోనే మీ ఆడవాళ్ళు మా మగవాళ్ళు పడగొట్టేస్తున్నారు. తప్పుతుందా మరి? అరే నిలబడ్డావేంట్రా? కూర్చో. అరే సరిగ్గా కూర్చోరా. చెప్పండి. ఏమి లేదురా, నువ్వు పిల్ల తల్లివైనా ఫస్ట్ నైట్ పాల గ్లాస్ తో వచ్చినప్పుడు ఎంత గ్లామర్ గా ఉన్నావో, ఈ నైట్ నీళ్ల చెంబుతో వచ్చినప్పుడు కూడా అంతే గ్లామర్ గా ఉన్నావు. నీ సౌందర్య రహస్యం ఏంటి? లక్సా మిడిమిక్సా? ఆగండి ఆగండి. అవును, ఈ పొగడ్తలని పగటి పూట గుర్తుకురావే, రాత్రి పూట అది బెడ్ మీద ఎందుకు గుర్తుకొస్తాయండి? అది అదేమో అది అది మరి మరి చెప్పండి. ఇదిగో శాలరీ. సగం సాలరీ. ఈ నెలకి అడ్జస్ట్ అయిపో. వచ్చే నెల నుంచి పూర్తి శాలరీ కవర్ తో సహా తెచ్చి నీ చేతిలో పెడతాను. నా మాట నమ్ము. ఖర్చు పెట్టుకుంటావో దాచిపెట్టుకుంటావో నీ ఇష్టం. ఏంటండి దాచిపెట్టుకునేది? మీరు పూర్తి జీతం తీసుకొచ్చి ఇచ్చినా కూడా మన మొత్తం అప్పులు తీరవండి. మన బోటి మిడిల్ క్లాస్ వాళ్ళం గౌరవంగా బ్రతకాలంటే మనసు ఉన్నంతలోనే కాళ్ళు ముడుచుకోవాలండి. ఇంతకీ ఇప్పుడు ఏమంటావు? పొదుపు చేయాలి అంటాను. అయితే చీరపే. ఎందుకు? కొత్త చీర కదా, నలిగిపోతుంది. పొదుపుగా పగల వాడుకుంది కానీ రాత్రి అడ్డంగా ఎందుకు? తీసే ఏమండి, జోడా పోసాను చాలేమో చూడండి. సోడాలు పోసావా? కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. ఏంటంటే మీరు రోజు జోడా పోసుకునే కదా తాగేది? రోజు సోడాలు పోసుకుని తాగేది లోకలే, ఇది ఫారెన్. ఇందులో సోడా పోసుకుని తాగితే కిక్కు రయ్య రయ్య రయ్యమని పైకి వెళ్ళిపోదు, తుస్సు 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 అని కిందకి పడిపోద్ది. ఏంటంటే మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం తాగుతున్నారు. ఏది ఏ రకమో నాకేటా తెలుతుంది. తెలుసుకోవాలి. మొగుడు ఎప్పుడు ఏ క్షణంలో ఏది ఫాలో అవుతుంటాడో తెలుసుకోవడమే భార్య లక్షణం. పిచ్చి మొహం. కమాన్ కానీ
అమ్మయ్యా క్షేమంగా చేరుకున్నాం. శ్రీరంగరంగా ఏమిటయ్యా ఇది? మీటరా కిలోమీటరా? రే 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 ఏదో ఇచ్చేరా వాడితో ఎందుకు గొడవ? అదిగా. దిప్పండి. ఇదిగో 51 రూపీస్ 50 పైసు. పక్కింట్లోకి ఎవరో కొత్తగా అద్దెకొచ్చినట్టున్నారే. ఏమండో శ్రీవారు, ఆ కలర్ టీవీ కాస్త జాగ్రత్తగా తిప్పించండి. నేను దగ్గరుండి జాగ్రత్త తింటాను, నువ్వు లోపలికి వెళ్ళు, ఎండకు చెమట పడుతుంది. బ్యామర్ లాగా ఉన్నారే. అవునే, మన ఇళ్లలో బ్రాహ్మణ్స్ దిగరు కదక్కా. మన ఇంటి ఓనర్ ముసలుడు ఉన్నాడే, వాడి తిమ్మిని బమ్మిని చేసి కింద పెట్టి పైన పెట్టి మొత్తానికి మస్కా కొట్టి చేర్పించేసి ఉంటాడే. జానీ జానీ జాన్కి వస్తున్నానండి. నా జాన్కి జానీ. అబ్బబ్బబ్బా వస్తున్నాను కదా, అలా గొంతు చించుకుని అరుస్తారేంటి? అరిచేది నేను కాదు, నీ కుక్కరు. ఇలా చెప్పా. ఏ మీరు ఆఫ్ చేస్తే చేతులు అరిగిపోతాయా? కుక్కర్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఆడాళ్ళ పని. ఆడాళ్ళ పని మగాళ్ళు చేయడం ఏంటి? పరువు తక్కువ. చా మేమేమో బాత్రూమ్ లో మీ వీపు రుద్దాలి, బెడ్రూమ్ లో మీ కాళ్ళు పట్టాలి. మీరిచ్చే చాలీ చాలని జీతం తీసుకుని అడ్డమైన వాళ్ళతో మాటలు పడుతూ ఫ్యామిలీ నడపాలి. మీరేమో ఇంటి పనిలో కాస్త హెల్ప్ చేయమంటే ఆడ పని మగ పని అని వేరు చేసి మాట్లాడతారా? శభాష్. పాడుతా తీయగాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా బ్రహ్మాండంగా నీతులు చెప్పావు. నోరు మూసుకుని కుక్కిన పెన్లా పడుండు. ఏ ఎందుకు పడి ఉండాలి? ఎందుకంటే కష్టపడి 4 రాళ్లు సంపాదించటం మగవాడి డ్యూటీ. ఆ తెచ్చిన దానిలో వంట వార్పు చేసి మగవాడిని సుఖపెట్టడం ఆడదాని డ్యూటీ. అర్థమైందా? ఇదిగో ఇంకోసారి నన్ను అలా తేలిక చేసి మాట్లాడారో ఇంటి పని వంట పని మొత్తం మీరే చేసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. అబ్బా, అందుకే చదువుకున్న దాన్ని పెళ్లి చేసుకోకూడదు. సూట్ కేస్ ఇదిగో తెస్తున్నా తెస్తున్నా. బయట శుభ్రంగా దుడిచావా? వచ్చానండి. అదేంటి ఏంటి? కాకి దొడ్డికెళ్ళిందండి. కాకి? దొడ్డికెళ్ళింది. చా నువ్వు వెళ్ళావు అనుకున్నాలే. ఏంటి కేర్లెస్? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చీరేస్తాను, జాగ్రత్త. జానీ డార్లింగ్, జానీ డార్లింగ్. ఏంటండి? నా మామూలు ఇచ్చేయి. దీనికి మాత్రం ఆడవాడు కావాలి. అరే అరే అరే, అరే, అరే. పట్టపగల మిడ్ నైట్ మసాలా ఏంట్రా? నా సంసారం నా ఇష్టం. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ నా పెళ్ళాన్ని నేను పెట్టుకుంటాను రా ముద్దు. నీకేంట్రా కారం? కావాలంటే నీ పెళ్ళం పక్కనే ఉంది, నువ్వు కూడా పెట్టుకోరా కిస్. ఏంటి కిస్సా? ఏయ్, ఎప్పుడైతే నువ్వు 4 పిల్లల్ని కన్నావో అప్పుడే నీ చరిత్ర డమాల్. అలాంటి ఆశలు పెట్టుకోకు. ఏమండి, నేను చెప్పేది కాస్త వినండి. మీరెళ్ళే దారిలోగా బుజ్జి కాన్వెంట్ కాస్త తీసుకెళ్లి వదిలిపెట్టండి. ఏంటి ఈ కొత్త బేరం? నువ్వు చేయాల్సిన పనులు నాకంట కడుతున్నావు. అదేంటి మీ పనులు నా పనులను వేరు చేసి మాట్లాడతారు? యువతల బట్టలు ఉతకాలి, అవతల కిరాణా కొట్టుకెళ్ళాలి. రోజు నేనే తీసుకెళ్తున్నానుగా, ఈ ఒక్కరోజు తీసుకెళ్ళండి. గీత, నేను కూడా కిరాణా షాపుకి వస్తాను ఉంటూ. ఏమిటి, మన పిల్లల్ని కూడా స్కూటర్ మీద తీసుకెళ్ళండి. ఏంటి నేను పిల్లల్ని స్కూటర్ మీద తీసుకెళ్లాలా? ఈ ఒక రోజు తీసుకెళ్తే అరిగిపోతారా? ఏయ్, ఏంటే కొవ్వు పెరిగిపోయింది నీకు? రే బావా, పోనీ ఒక్కరోజు తీసుకెళ్దాంలేరా. ఏయ్, ఇలాంటివన్నీ ఆడవాళ్ళకి అలవాటు చేయకూడదురా. ఒక్కసారి ఆడవాళ్ళకి లొంగామంటే లైఫ్ లాంగ్ లంగా బంధు కట్టేసుకుంటారు. సరే, ఈ రోజు ఎక్కించుకెళ్తాను. అరే బావా, 2 టికెట్లు బండిలో ఎక్కించుకోరా. చిచ్చి, ఈ జంజాటాలు ఏమీ లేకుండా జాలీగా ఉండాలనే కదా మేము పిల్లల్ని పోస్ట్ పోన్ చేసుకుంది. ఏమండి, ఏంటో చెప్పు. మన బుడ్డోడికి ఓ కిరిగిరి పెట్టండి. ఏంటి ఆటేస్తున్నావు? ఆటరు లేదండి, అడుక్కుంటున్నాను. అయితే ఓకే. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. Yes. ఐఎమ్ సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. Oh, no. మీరేదో పనిలో ఉన్నట్టున్నారు. పర్వాలేదు, ఏంటో చెప్పండి. ఆహా, ఏమీ లేదు. ఈ ఏరియాలో రోజు కార్పొరేషన్ వాటర్ వస్తుందా అండి? రోజు ఎక్కడ వచ్చి చేస్తాయండి? వారానికి 3 సార్లు ముక్కుతూ ముడుగుతూ వస్తాయి. అలాగా? శ్రీరంగరంగా, మరి 24 అవర్స్ కార్పొరేషన్ వాటర్ వస్తుంది అన్నాడే ఆ హౌస్ ఓనరు. వాడి బొంద, వాడు ఎప్పుడు నోరు తెరిచినా అబద్ధాలే. ఇంట్లో మనుషులు చేరిపోవడానికి ఇలాంటి కట్టు కథలు చెప్పేస్తాడు, అద్దె కొట్టేస్తాడు. ఒక 10 రోజుల అద్దె లేచేస్తారనుకోండి, అంతే, ప్రాణాలు తీసేస్తాడు యాదవ. ఓ మై గాడ్. ఏమండి, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు 2 బిందీస్ మంచినీళ్ళు ఇవ్వగలరా? వంట చేసుకోవాలండి. లేవా? ఆహా, ఉన్నాయి, కానీ మేము నాన్ బ్రాహ్మిన్స్ కదా, మా నీళ్ళు మీరు తీసుకుంటారా? అయ్యో, నేను మనుషుల్లోనే తేడా చూడను, ఇక మంచినీళ్ళలో ఏం చూస్తానండి.
మనుషుల్లో చూడరా అంటే అంటే నేను బ్రాహ్మిను మా వారు నాను బ్రాహ్మిను మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే మీది లవ్ మ్యారేజా యా అంటే నీకేసేనే ఏమండి వీళ్ళది కూడా మీలాగే లవ్స్ పెళ్లిస్ అందుకే ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటారు భార్యాభర్తలు అన్నాక పోట్లాడుకుని తర్వాత కలుసుకుంటేనే అదో కిక్కు అయినా విషయాలు మీకు తెలియవా ఏమిటి బేబీ కమింగ్ మీ పేరు బేబీయా నో అండి భాగవతుల బాలా త్రిపుర సుందరి అని పెద్దవాళ్ళు నాకు పెట్టిన పేరు షార్ట్ అండ్ స్వీట్ గా బేబీ అంటే బాగుంటుందని మా వారు నన్ను బేబీ బేబీ అని పిలుస్తారు అదే నాకు చాలా ఇష్టం అండి బేబీ వెయిట్ మినిట్ అండి మంచినీళ్ళు మేము తీసుకొచ్చిస్తాం మీరు వెళ్ళండి మీ వారేదో పిలుస్తున్నట్లే థ్యాంక్ యూ బేబీ ట్రా కమింగ్ అండి ఈవిడ లవ్ మ్యారేజ్ అని చెప్తుంది కదా ఎవరు ఎవరిని లేపుకొచ్చుంటారంటావు చూస్తుంటే ఈ జోడా బుడ్డే ఆయన్ని లేపుకొచ్చుంటుంది ఎందుకంటే ఆయన్ని చూస్తుంటే అమ్మాయికుళ్ళా కనిపిస్తున్నాడు కొట్టేనట్టు చూడు ఎదుటి వాళ్ళ కుటుంబ విషయాలు నీకెందుకే పడని లోపలికి అచ్చి, ఉండవే మనం నీళ్ళిచ్చే వంగతో ఆ ఇంటి లోపలికి వెళ్ళి ఏది ఏంటని తెలుసుకుని వస్తాం హా? బేబీ ఆ, పసుపు ఎక్కడ పెట్టావురా ఆ రెండో షెల్ఫ్ లో ప్లాస్టిక్ డబ్బాలో ఉంది చూడండి పచ్చి పులుసు పెట్టడం మర్చిపోకండి అవును ఈ వంకాయ ఎక్కడ పెట్టావు అబ్బా ఆ పొయ్యి పక్కనో బుట్టలోనో ఎక్కడో ఉంటే చూడండి ఏమండి ఏమండి